తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై కమలం పార్టీ ఫోకస్ చేసింది. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణకు రానున్నారు. మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ హాజరు కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు నితిన్ నబీన్ శంషాబాద్ చేరుకోనున్నారు. 1:30 మహబూబ్ నగర్ కు నితిన్ నబీన్ చేరుకోనున్నారు. తొలుత బీజేపీ నేతలు కార్యకర్తలతో సమావేశం అనంతరం ఎంవీఎస్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో జరిగే సభలో నితిన్ నబీన్ ప్రసంగించనున్నారు. అనంతరం బీజేపీ చీఫ్ ఢిల్లీకి తిరిగి బయలుదేరనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఉమ్మడి పాలమూరు జిల్లాను టార్గెట్ చేస్తూ బీజేపీ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. దీనికి బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా గారు హాజరవుతున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. బూత్ స్థాయి కార్యకర్తల నుంచి కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు కూడా ఇదంతా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాను టార్గెట్ చేస్తూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలు పూర్తి చేసిన తర్వాత బీజేపీ పార్టీ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మొదటిసారి భారీ బహిరంగ సభను అయితే ఏర్పాటు జరిగింది. దీనికి నితిన్ నబీన్ సిన్హా గారు హాజరవుతున్న నేపథ్యంలోనే ఇప్పటికే పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతే డీకే అన్న ఎంపీ ఉన్నారో వారు పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి గత 4-5 రోజుల నుంచి కూడా భారీ ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. దాదాపు 25,000 మంది బూత్ స్థాయి కార్యకర్తలను హాజరయ్యేందుకు వాళ్ళంతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎంవీఎస్ గ్రౌండ్స్లో ఉన్న బీజేపీ పార్టీ భారీ బహిరంగ సభ వద్ద ఉన్నాము. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. 25,000 మంది కార్యకర్తలు హాజరయ్యేందుకు దానికి తగ్గట్టుగానే చైర్స్ కావచ్చు, అదేవిధంగా సౌండ్ సిస్టమ్ అన్ని కూడా ఏర్పాటు చేసి మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలను వారు వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో మొన్న జరిగినటువంటి ఏదైతే పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 70 స్థానాల్లో బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందిన నేపథ్యంలో అదే జ్యూస్ను కొనసాగించేందుకు కూడా వీళ్ళంతా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 18 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్లో ఎక్కడా కూడా తగ్గకుండా బీజేపీ పార్టీ అభ్యర్థులు అయితే మాత్రం పోటీలో ఉన్నట్టు పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన బీఫామ్ల ప్రక్రియ నిన్న పూర్తయిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మొదటిసారి ఏదైతే జాతీయ అధ్యక్షుడు హోదాలో కూడా మొదటిసారి నితిన్ నబీన్ సిన్హా గారు పాలమూరు జిల్లా కేంద్రానికి చేరుకున్న నేపథ్యంలోనే దానికి తగ్గట్టుగానే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరడం జరుగుతుంది. అక్కడ నుంచి 1 గంటకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చేరుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులతో ఆయన సమావేశం అవుతారు. తర్వాత మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ యొక్క సభ స్థలం నుంచి కూడా ఆయన ప్రసంగించబోతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వారు చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, అదేవిధంగా బూత్ స్థాయిలో ఉన్నటువంటి సమస్యల మీద ఏ విధంగా మనం పోరాటం చేయాలి అంశంపై కూడా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర స్థాయి నుంచి కూడా ముఖ్య నాయకులు ఇక్కడ హాజరయ్యేందుకు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈటల రాజేందర్తో పాటు ఏదైతే ఎంపీగా ఉన్నటువంటి కొండా విశ్వేశ్వర్తో పాటు ముఖ్య నాయకులు ధర్మపురి అరవింద్ కావచ్చు, ఏదైతే దీనికి సంబంధించినటువంటి బీజేపీ పార్టీ ముఖ్య ఎంపీలు కావచ్చు, నియోజకవర్గ స్థాయికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కాబట్టి పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలోనే దానికి తగ్గట్టుగా అయితే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. అయితే బీజేపీ పార్టీ ఈ ఉమ్మడి జిల్లాలో కొద్దిగా స్ట్రాంగ్గా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే నారాయణపేట, మక్తల్, అదేవిధంగా షాద్నగర్, మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఈసారి మెజార్టీ ఎక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే బూత్ స్థాయి నుంచి కూడా కౌన్సిలర్ అభ్యర్థులు ఎవరుతుందో పెద్ద ఎత్తున కూడా ఇంటింటి ప్రచారం నిర్వహించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలో కూడా ఇక్కడ ఉన్నటువంటి సభాస్థలం నుంచి కావచ్చు, అదేవిధంగా పర్సనల్ మీటింగ్లో కూడా వారంతా దిశానిర్దేశం. ఇప్పటికే డీకే అరుణ ఎంపీ నారాయణపేట, మక్తల్, కొడంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్నటువంటి ఏదైతే ప్రధాన మున్సిపాలిటీలన్నీ కూడా ఆయన పర్యటిస్తూ కూడా విజయం దిశగా అడుగులు వేసిన పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ యొక్క సభాస్థలం నుంచి కూడా జాతీయ అధ్యక్షుడు ఆ ప్రసంగం ఉన్న నేపథ్యంలోనే దాని తగ్గట్టుగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం దిశగా అడుగులు వేసేందుకు కూడా వాళ్ళంతా ప్లాన్ రచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే జాతీయ అధ్యక్షుడు సభ ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడబోతున్నారు, ఆయన ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, ప్రతిపక్షాలకు సంబంధించి ఆయన ఎటువంటి అస్త్రాలు విధించబోతున్నారు, అదేవిధంగా బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలో అధికారంలోకి వచ్చేందుకు కావచ్చు, అదేవిధంగా ముందు గ్రామ స్థాయి నుంచి కూడా ఏ విధంగా బలోపేతం చేసేందుకు కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9, మహబూబ్ నగర్ నుండి.